హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము 2 years బ్యాక్ ఉగాది ఎలా జరుపుకున్నామో చూపిస్తాను. లైక్ రీల్స్, ఇంకా ఇలా ఆవుని తీసుకొని రావడం, మేము బైక్ డ్రైవింగ్, ఉగాది పచ్చడి చేయడం ఇవన్నీ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఏంటి ఆవును తీసుకొని డైరెక్ట్ పొద్దున్నే ఇంట్లోకి వచ్చేసింది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. లేదండి, ప్రతి ఇయర్ ఉగాదికి ఇలాగా ఆవును తీసుకొని వస్తారు. ఈ ఆవుని మన ఇల్లు మొత్తం ఒక ట్రిప్ వేపిస్తే చాలా మంచిదంట. ఇల్లు మొత్తం ఒక ట్రిప్ వేసి అయిపోయిన తర్వాత ఒక దగ్గర ఉంచి ఆవుకు పూజ చేస్తే చాలా మంచిదంట. బయట పూజిద్దు రామా. నాకైతే ఈ చిన్న దూడ చాలా పిచ్చిగా నచ్చేసింది. అసలు ఎంత బాగుందో, అసలు చెయ్యేస్తుంటే అసలు వేయనియట్లేదు. మా అమ్మ ఆవును పట్టుకొని అలా పూజిస్తుంటే నాకేం గుర్తొచ్చిందంటే, చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళిపోతే మన ఫేస్ పట్టుకొని అమ్మలు అలా పౌడర్ పోస్తారు కదా, బరాబరా అదే గుర్తొచ్చింది. చక్కెర గిలిగా ఉంది. ఇలా మా అమ్మ ఆవులను రెండింటినీ పూజిస్తుంది. ఏమే మా అమ్మ, ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు అని పాట పాడాలనిపిస్తుంది. చిన్నదాని పెట్టు. ఇప్పుడు మా అమ్మ ఒక సీన్ రీక్రియేట్ చేయబోతుంది. ఏంటంటే, మనం 2 పిల్లకలు వేసుకున్నప్పుడు అటొక పువ్వు ఇటొక పువ్వు పెడతారు కదా, అలాగే ఆవుకు కూడా మా అమ్మ అటొక పువ్వు ఇటొక పువ్వు పెడుతుంది. మాకు ఆ చిన్న దూడ వాటికి పిచ్చిగా నచ్చింది. మా అమ్మ అడిగింది 5,000 ఇస్తాం, మేము ఉంచుకుంటామని చెప్పి, అలా పెంచుకోవడానికి ఇవ్వమని చెప్పాడు. ఇంక ఇక్కడి నుంచి మనకు అసలైన వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంట్లో పూజ అవన్నీ చేయాలి కాబట్టి ఇంకా అలా నేను పూజ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. నాకు నేనే ఫోన్ పట్టుకొని ఇలా పసుపు రాస్తుంటే వీడియో సరిగ్గా రావట్లేదని చెప్పి మా నాన్న ఫోన్ తీసుకొని వీడియో తీస్తున్నాడు. నేను పసుపు రాస్తున్నా. దాన్ని నెక్స్ట్ నేను పట్టుకో నాన్న. నేను ఎట్ట పోయాలి, వాళ్ళు కావట్లే నాకు. ఇట్రా పైకెత్తు. ఆడ మధ్యలో ఉంది అక్క, మధ్యలో కొంచెం వెనక్కు అవుతుందా? సరిగ్గా పెట్టినా నా చెయ్యి మొత్తం పడాలి.
నువ్వు కొంచెం పైకి అనాలి చెయ్యి, పైకంటే పడుద్ది నీళ్ళు మధ్యలో నొక్కు, మధ్యలో నొక్కేనా. అలా మా నాన్న వీడియో తీస్తుంటే నేను ఇంకా డోర్స్ ఇంకా గుమ్మాలు మొత్తం పూజించాను. మా నాన్న ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. మా అమ్మ కూడా అంతే గైస్. ఏదన్నా వీడియో కొత్తగా ఏదన్నా జరుగుతుందంటే శివాని రా వీడియో తీసుకుందాం అని వీడియో తీసుకోమని చెప్పిద్ది. ఇలా ఇంకా నా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. అలా ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మా చెల్లెళ్ళు అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. హనుమాన్ టెంపుల్ మా ఊర్లోనే ఉంటుంది. దాని తర్వాత రాములవారి టెంపుల్కి వెళ్ళాము. ఇదే మా ఊరు టెంపుల్. ఇంకా టెంపుల్కి వెళ్ళేసిన తర్వాత అక్కడ ఇచ్చిన ప్రసాదం తెచ్చుకొని ఇంకా మేము హడావిడిగా మా పని అయితే స్టార్ట్ చేసాము. ఉగాది పచ్చడి చేయడమే. ఇలా అన్నీ ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇలా పచ్చి మ్యాంగో మా పిన్ని వాళ్ళ చెట్టుకుంటే కోసుకొచ్చుకొని ఇలా కట్ చేస్తున్నాం. అన్నీ నీట్గా కట్ చేసి ఇలా ముక్కలు చేసుకున్నాం పచ్చడికి రెడీ అయ్యేటట్టు. ఇక్కడ అంతా డెకరేషన్ అంతా వీడియో కోసం చేసిందే గాయస్. ఫస్ట్ టైం యూట్యూబ్లో చేసి ఉగాది పచ్చడి ఎలా చేయాలని ఇలా మాకు వచ్చినట్టు ప్రిపేర్ చేసేసాము. మనం చేసింది టేస్ట్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కాబట్టి మా పిన్నమ్మకి మా చెల్లికి అయితే పెట్టేశాను. వాళ్ళు బాగానే ఉందన్నారు. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? బాయ్ నుంచి ఫోన్ నుంచి. ఎవరికి బాయి? మా సేటుకి బాయా? సేటు పెళ్ళడానికి బాయా? నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇంతకీ నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తా? మారుతుంగా సాలి. సరే, మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్ప. 00. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? మీ సెట్కి చెప్పు 10 కోట్లు ఇవ్వకపోతే చేస్తాడు. 10 కోట్ల? నీకా? నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు. నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? హలో, లో ఫోన్ ఎత్తో, లో కాల్ ఎత్తో, ఫోన్ కాల్ ఎత్తో. నేను బీటేస్తా వాటేస్తా. నీ అక్క నీ చెల్లె మరి నీకేంట్రా? అందరు చలో. मैं नहीं चलूंगी, देखूंगी. అలా రీల్స్ అన్నీ తీసిన తర్వాత మా ట్రైన్కి వెళ్ళాము బైక్ నేర్చుకున్నామని చెప్పి. रेजी क्लच వదులు, క్లచ్ వదులు చిన్నగా. రేజీ స్పీడ్గా బావ్. ఎవరు అసలు? ఇక్కడ బైక్ డ్రైవ్ చేస్తుంది నేనే. నాకు ఇంకా బైక్ రాదు కాబట్టి వెనక మా బాబాయ్ ఉన్నాడు నేర్పించడానికి. అలా చైన్కి వెళ్ళి మేము ఇంకా బైక్ నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ కూడా దిగాము చేలోనే మేము. ఇంకెలా మా ఉగాదిని అయితే మేము ఎంజాయ్ చేసాము. మీరు ఎలా చేశారో కామెంట్ చేసి చెప్పండి.